మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ 194వ డివిజన్లో పర్యటించారు. నాగిరెడ్డి కాలనీ నుండి లయోలా కళాశాల రోడ్డు రైల్వే గేట్ వరకు రోడ్డు గుంతలమయంగా మారి గత 4-5 రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని 6 కాలనీల ప్రజలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మైనంపల్లి హనుమంతరావు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడటంతో ఈ వర్షాకాలంలోపే రోడ్డు పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల ప్రకటనపై స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల నుంచి చూసుకుంటే మనం లయోలా కాలేజ్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ గతుకుల రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక్క యాక్సిడెంట్ అన్నా జరుగుతుంది. దీన్ని ఏమైనా పరిష్కారం చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి 6 కాలనీ వాసులు ఇష్టం ఎన్క్లేవ్ కానివ్వండి, రంగరామ నగర్ కానివ్వండి, ఎంఈఎస్ కాలనీ కానివ్వండి, మన డిఫెన్స్ కాలనీ కానివ్వండి, లేకపోతే నాగిరెడ్డి కాలనీ కానివ్వండి, ఈ కాలనీ వాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఇమ్మీడియట్గా ఈ ప్రపోజల్ ముందు పెట్టినాం. గతంలో మనం కూడా చెప్పినాం, లయోలా కాలేజ్ దగ్గర నుంచి కానాచిగూడ పెట్రోల్ పంప్ వరకు ఈ రోడ్డును పెట్టుకోవడం జరిగింది. అది మన 2 కోట్లు బడ్జెట్ దాటినందుకు దాన్ని మనము ప్రాజెక్ట్స్లో పెట్టడం జరిగింది. అది డిలే అవుతున్నది. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని మన రైల్వే గేట్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ ప్యాచ్ అన్న ముందు చేయండి అని కాలనీ వాసులు రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక్కడ మేజర్ ఇష్యూ అవుతుంది. స్కూల్లో ఓపెన్ అయినాయి, పిల్లలు రావడం తీసుకురావడము, వాళ్ళ తల్లి పోయి తీసుకురావడము, అంటే లేడీస్ నడిపిస్తుంటే గుంతలలో భయం అవుతుంది అని చెప్పడంతో ఈ యొక్క ప్యాచ్ని ఇమీడియట్గా కొద్దిగా ట్యాకిల్ చేయండి అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సూచనల మేరకు జెడ్సీ గారు కూడా ఇమీడియట్గా స్పందించి, సార్ అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయండి, మళ్ళీ అంత ఇబ్బంది ఉంటే, ఎందుకంటే 6-7 కాలనీలే కాదు కింద ఉన్నటువంటి ఇంకో 10 కాలనీలకు కూడా ఇదే అప్రోచ్. కాబట్టి దీన్ని సాధ్యమైనంత తొందరగా ఈ వర్షాకాలం లోపల దీన్ని ట్యాకిల్ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అందరు కాలనీ వాసులు కూడా రావడం జరిగింది, వాళ్ళ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వర్షాకాలం లోపల ఈ వర్క్ కంప్లీట్ చేస్తామని మైనంపల్లి